సేవకుడు, దేవుడు నియమించిన రాజు, నేను నేనేమి చేయకూడదన్న వివేకం నాకు ఉంది, ఇదిగో నీ ప్రాణం తీయడానికి నాకు అవకాశం వచ్చింది, కానీ నేను అలా చేయలేదని అన్నాడు. హల్లెలూయా. కనుక మనం చేయవలసిన ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. మొదటగా సంఘ సహవాసం కావాలి, రెండోదిగా వ్యక్తిగతమైన సంబంధం దేవునితో మనకు కావాలి, మూడోదిగా సేవకునితో మనకి సహవాసము అనుబంధం ఉండాలి. హల్లెలూయా. ఈ 3 కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రథమమైనవి. ఈరోజు అడుగుతున్నా, నువ్వు సంఘానికి వచ్చే సహవాసిగానే ఉన్నావా? సేవకునితో ఎప్పుడైనా వారం మధ్యలో మాట్లాడుతున్నావా? నెలకు ఒకసారైనా ఒక మెసేజ్ చేస్తున్నావా? సంవత్సరంలో, నెలలో ఎంత అనుబంధం ఉంది? వ్యక్తిగత విషయాలు, రహస్యాలు సేవకునితో నువ్వు పంచుకుంటున్నావా? పాస్టర్ గారు, నా పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఉంది నా కుటుంబ పరిస్థితి అని ఏ రోజే నువ్వు చెప్పగలుగుతున్నావా? లేకపోతే ఆదివారం ఆరాధికలకు వచ్చి బైబిల్ పట్టుకొని రావడం, మరలా వెళ్ళిపోవడం, ఇంకా వారం దినాలు పాస్టర్ గారు కాదు, నెల రోజులు ఇంకా పాస్టర్ గారు కాదు, ఏమీ గుర్తులేనట్టుగా ఉంటున్నావా? ఏమి చెప్పలేని వాడుగా, చెప్పలేని దానిగా నువ్వు ఉంటున్నావా? ఆమేన్. ఈ రెండింటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? వ్యక్తిగతమైన సంబంధం. ఆమేన్. హల్లెలూయా. ఈ మూడిటిలో మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆత్మీయంగా బలపరుచుకుంటామో, దేవుడు మనల్ని గొప్పగా నడిపిస్తాడు. ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఇక్కడ మనం చదివిన 145వ కీర్తనలో 3వ వచనంలో, ఆయన మహాత్యము కలిగిన దేవుడని, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడిని, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. 18వ వచనం, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా ఎలాగున్నాడంట? సమీపంగా ఉన్నాడు. నా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి, ఆయన ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. 10వ వచనంలో, యెహోవా నీ క్రియలని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ భక్తులు నిన్ను. ఆమేన్. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఒక ఆశీర్వాదము, ఒక ప్రతిఫలం ఇవ్వాలంటే సంఘ సహవాసాన్ని బట్టి ఇవ్వడు, సేవకునితో సంబంధం బట్టి ఇవ్వడు, వ్యక్తిగతమైన అనుబంధాన్ని బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. సంఘానికి అందరూ వస్తారండి, అందరూ బైబిల్ పట్టుకుని వస్తారు, ఆరాధిస్తారు, వెళ్ళిపోతారు. మిగతా 6 రోజులు నువ్వు ఏం చేస్తున్నావు దేవునికి కావాలి కదా. ఆ 6 రోజుల యొక్క ప్రతిఫలమే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాలకి దానికి బేస్ అయి ఉంటుంది. ఆమేన్. కానీ ఒక విషయం నేను చెప్పగలను నమ్మకంగా, మిగతా 6 రోజులు మనం దేవుని మర్చిపోయి ఆదివారం ఒక్కరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చినా సరే, కొన్నిసార్లు ఆయన మనకు విడిచిపెట్టకుండా ఆయన కృపను బట్టి మన జీవితాలు కార్యాలు చేసుకుంటే వచ్చాడు ఇంతవరకు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మర్చిపోతున్నాం ఆయన్ని, పని పట్టులో ఆదివారం మాత్రం కనబడుతున్నాం. అయినా సరే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, కనికరం కలిగిన దేవుడని, వాత్సల్యత కలిగిన దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మన మీద ఆయన ఏమండి, ఆమేన్, ఆ కృపను దేవుడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. తండ్రి ఏం చేస్తున్నాడు? అంత కనికరము కలిగిన ఉన్నా. ఈరోజు ఫాదర్స్ డే, తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే ఆల్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, అమ్మ అని చెప్పేసి ఎవరినైనా పిలగలం మనం, కానీ నాన్న అని చెప్పి ఊరి మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరిని నాన్న అని పిల్ల. బయట ఎవరైనా బయట కనిపించినాడు అమ్మ అంటాం, ఇంట్లో అమ్మ అంటాం, బయట వాళ్ళని అమ్మ అంటాం. కానీ నాన్న అని చెప్పి అందరిని పిలగలం, వెళ్ళి నాన్న అని ఇంటి పక్కన దగ్గరికి వెళ్ళి పిలగలమా? ఎవరన్నా నాన్న అంటాం అంటాడు. హల్లెలూయా. నాన్నకున్న ప్రత్యేకత, తండ్రికి ఉన్న ప్రత్యేకత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తల్లి అంత లేదంటే అంటే లేదు. ఒక మాట అన్నాడు దేవుడు, ఒకని తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటే దేవుడు ఎలా పోల్చాడు? తల్లి ఆదరణని తనతోనే పోల్చుకున్నాడు. ఆమేన్. తల్లి ఆదరణ, దేవుని ఆదరణ ఒకటే. ఒకని తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటే అర్థం ఏంటి? ఒకని తల్లి నిన్ను ఆదరించినట్టు దానికన్నా అనలేదు దేవుడు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానంటే అర్థం ఏంటి? తల్లిని కూడా దేవుడు తక్కువ చేయలేదు, తనతోనే పోల్చుకున్నాడు సాక్షాత్తు. కానీ ఇక్కడ తండ్రి స్థానం కూడా చాలా గొప్పది. ఈరోజు ఆ తండ్రి వారం దినాలు కొన్నిసార్లు మనం మర్చిపోయినా, ఆదివారం ఆరాధికుల్లాగా మనం ఉన్నా, మన జీవితంలో చేయవలసిన కొన్ని మేలులు ఆయన చేస్తూనే వచ్చాడు. ఇప్పటికీ భరిస్తున్నాడు, ఇప్పటికీ మోస్తున్నాడు, ఇప్పటికీ అలాంటి వాస్యత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రండి, ఈ సమయంలో మనం లేచి నిలబడి తండ్రిని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. అందరూ కూడా లేచి నిలబడి ఈ సమయంలో దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు, కనికరము కలిగిన యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యవనస్తులు దయచేసి ముందుకు వచ్చి నిలబడండి, ఎవరున్నా సరే. దేవుని ఆరాధించే ప్రాసెస్ ఉన్న సమయంలో వచ్చినాం.